ఆకాశంలో దేవుడున్నాడు, భూమి మీద అంతా సజావుగానే ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటలు వింటే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కానీ అమిత్ షా ఇటీవల లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరగదంటూ చేసిన మాటలను దక్షిణాది నాయకులు విశ్వసించటం లేదు. ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దీనిపై స్పందించారు. ఈ పునర్విభజన తీవ్రంగా నష్టపోయే కేరళ సహజంగానే దీనిని వ్యతిరేకిస్తుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలు కులగణనతోనూ కులాల కుమ్ములాటలతో తలమునకలయ్యే ఉన్నాయి. వాటికి దక్షిణాదికి రానున్న ముప్పు గురించి స్పందించే దమ్ము, ధైర్యం, తీరిక, ఓపిక ఉన్నట్లు లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర వైఖరిని వ్యతిరేకిస్తున్న సీనియర్ మోస్ట్ విజనరీ చంద్రబాబు నాయుడు గారు దక్షిణాదికి ఎంపీ సీట్లు తగ్గటంపై ఇంకా స్పందించినట్లు లేదు. పునర్విభజన పేచీపై తమిళనాడులో ఇతర పార్టీల వైఖరిని తెలుసుకోవడానికి, జాతీయ స్థాయిలో ఈ అంశంపై చర్చను లేవనెత్తడానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చొరవ తీసుకున్నారు. మార్చి 5న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం లోక్సభలో ఉన్న సీట్ల సంఖ్య 1971 జనాభా లెక్కల ప్రకారం 1973లో స్థిరపరిచారు. ఆ తర్వాత నియోజకవర్గాలను సర్దుబాటు చేసినా వాటి సంఖ్య పెరగలేదు. 2026 తర్వాత చేపట్టిన తొలి జనగణన ఆధారంగా నియోజకవర్గాలను పునర్విభజించాలని రాజ్యాంగంలోని 84వ సవరణ పేర్కొంటున్నది. కరోనా వల్ల 2021లో ప్రతి 10 సంవత్సరాలకు జరగాల్సిన జనగణన జరగలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ జనగణనను జాప్యం చేయడానికి పలు కారణాలు చూపిస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో జనగణన 2031 జరగాలి. ఆ జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజించాలి. 2021 లెక్కల సేకరణ జాప్యం చేస్తున్న కేంద్రం 2026 తర్వాత జనగణన చేపట్టి నియోజకవర్గాలను పునర్విభజిస్తుందా అన్న చర్చ కూడా జరుగుతోంది. దేశ జనాభాలో ఆయా రాష్ట్ర జనాభా నిష్పత్తిని బట్టి లోక్సభలో సీట్లు కేటాయించాలన్న ప్రతిపాదనతో ముందుకు వెళితే దక్షిణాది రాష్ట్రాలు దారుణంగా దెబ్బతింటాయి. 1971, 2024 జనాభా పెరుగుదలను తమిళనాడులోనూ అవిభక్త బీహార్లోనూ పరిశీలిస్తే వాస్తవ పరిస్థితి ఏమిటో మనకు అర్థమవుతుంది. తమిళనాడు జనాభా 1971 నుంచి 2024 నాటికి 171% పెరిగితే బీహారు జనాభా 233% పెరిగింది. ఇప్పుడు తమిళనాడులో 39 మంది ఎంపీలు ఉన్నారు. జార్ఖండ్తో కలిసి బీహార్లో 54 మంది ఎంపీలు ఉన్నారు. కొత్త ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజన చేస్తే ఈ జనాభా పెరుగుదలను అదుపు చేసిన తమిళనాడు, కేరళ, కర్ణాటక లాంటి రాష్ట్రాలు బాగా దెబ్బతింటాయి. ఎప్పటి నుంచో చర్చిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అంశంపై ఎట్టకేలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నోరు విప్పటము సంతోషించదగ్గ పరిణామమే. అయితే ఈ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోదని ఆయన హామీ ఇస్తున్నారు. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కూడా అమిత్ షా గారు ధారాళంగా సెలవిచ్చారు. ఏ విషయమైనా వివాదాస్పదమైనప్పుడు వెంటనే వివరణ ఇచ్చి సందేహాలను తొలగించడం ప్రభుత్వాల బాధ్యత. 2023 సెప్టెంబర్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా డిఎంకే నాయకురాలు కనిమొళి దీన్ని ప్రస్తావించారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజన ప్రక్రియను అమలు చేస్తే దక్షిణాదికి, ముఖ్యంగా తమిళనాడుకు అన్యాయం జరుగుతుందని ఆమె గొంతెత్తారు. ఈ సమస్య తలెత్తదని ప్రధాని నరేంద్ర మోడీ అప్పట్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు అమిత్ షా అయినా, గతంలో మోడీ అయినా అన్యాయం జరగబోదని వాగ్దానం చేస్తున్నారు. మంచిదే. మరి అయితే పునర్విభజన ఎలా ఉండబోతుంది, ఏ ప్రాతిపదికన చేస్తారో అది చెప్పనంత కాలం ఈ సంశయాలు ప్రజల్లో సమసిపోవు, నాయకుల్లో సమసిపోవు. 2021 జనాభా లెక్కల ప్రకారం బీహార్లో జనాభా పెరుగుదల రేటు 25%గా ఉంటే కేరళలో అది 5% మాత్రమే ఉంది. ఎన్నికలు జరిగినప్పుడల్లా బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారును తెరపైకి తెస్తుంది. ఈ సంగతి ఎలా ఉన్నా దేశానికి గ్రోత్ ఇంజన్ దక్షిణాది అని చెప్పవచ్చు. అందుకే పునర్విభజనపై ఉన్న సందేహాలను పారదోలటం అత్యవసరం. 1951, 1961, 1971 సంవత్సరాల జనాభా లెక్కల ప్రాతిపదికన లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రాల అసెంబ్లీలోని స్థానాల సంఖ్య మారుతూ వచ్చింది. నియోజకవర్గాల పరిధులు కూడా మారాయి. కానీ 1976లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దీనికి బ్రేక్ వేశారు. అత్యయిక స్థితి కొనసాగుతున్న వేళ 42వ రాజ్యాంగ సవరణ తీసుకువచ్చి 2001 వరకు పునర్విభజన ప్రక్రియను స్తంభింపచేశారు.
జనాభా పెరుగుదల రేటులో అసమతుల్యం చాలా సమస్యలకు దారితీస్తుంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో ఒక ఎంపీ సగటున 20 లక్షల మంది జనాభాకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. అదే తమిళనాడులో అయితే 18 లక్షల మంది జనాభాకు ప్రతినిధిగా ఉంటారు. అంటే పునర్విభజన ప్రక్రియ ప్రాతిపదికన అన్ని అంశాలను సమతుల్యత సాధించాల్సి ఉంటుంది. 1977 నాటికి లోక్సభలో ప్రతి ఎంపీ సగటున 10.11 లక్షల జనాభాకు ప్రాతినిధ్యం వహించారు. అయితే అన్ని నియోజకవర్గాలు ఈ చట్టంలో ఇమిడే అవకాశం ఉండదు. ఉదాహరణకు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో 10 లక్షల మంది పైగా ఓటర్లు ఉంటే ఢిల్లీ లోక్సభ నియోజకవర్గంలో 3-4 లక్షల మంది ఓటర్లు మాత్రమే ఉన్న సందర్భం కూడా ఒకటి ఉండేది. నియోజకవర్గానికి 20 లక్షల జనాభా ఉండాలనుకుంటే మొత్తం స్థానాలు 707 అవుతాయి. కానీ అలా జరిగితే తమిళనాడు స్థానాల సంఖ్య ఇప్పుడున్న మాదిరిగా ఉండిపోతుంది. కేరళ మాత్రం 2 స్థానాలు కోల్పోతుంది. యూపీలో ఎంపీల సంఖ్య 126కు చేరుతుంది. ఇప్పుడు 82 ఉన్నట్టున్నది. ఈ మన నూతన పార్లమెంటు భవనం 888 మంది ఎంపీలు ఆసీనులు కావడానికి వీలుగా నిర్మించారు. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా, ఉన్న స్థానాలు కోల్పోకుండా పునర్విభజన ఉంటుందని అమిత్ షా చెప్పడం ఊరట కలిగిస్తుంది. కానీ జమ్మూ కాశ్మీర్లో జరిగింది ఏమిటి? అక్కడ అసెంబ్లీ స్థానాలు లడాక్ మినహా 83 నుంచి 90కి చేరుకున్నాయి. కొత్తగా పెరిగిన 7 స్థానాల్లో హిందువులు అధికంగా ఉన్న జమ్మూకు 6 వస్తే ముస్లింల ప్రాబల్యమన్న కాశ్మీర్కు 1 మాత్రమే పెరిగింది. అందుకే కేవలం అన్యాయం జరగదన్న హామీ ఇస్తే మాత్రమే సరిపోదు. పునర్విభజనకు అనుసరించే ప్రాతిపదికలు ఏమిటో తేటతెల్లం చేయటం అవసరము. అది చేయనంత కాలము సందేహాలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి. ఆఖరి క్షణం వరకు ఇష్యూని డైవర్ట్ చేసి ఆఖరి క్షణంలో హడావిడిగా నిర్ణయం చేసి ఎవరు ప్రశ్నించే అవకాశం లేకుండా చేయటము పాలకులకు అలవాటు. ఇది బీజేపీ పాలకుల, కాంగ్రెస్ పాలకులు అనేది కాదు. ఇటువంటి గందరగోళము, సీరియస్ ఇష్యూస్, దక్షిణాది రాష్ట్రాలలో అసంతృప్తి చెలరేగటం అనేది దేశ సమగ్రతకు అంత మంచి అంశం కాదు.